ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సో నాన్ వెజ్ ప్రియులకైతే నోటికి విందు కన్నుల పండగగా అయితే ఉంటుంది మాట ఖచ్చితంగా. సో చూసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి మళ్ళీ చేపలతో వచ్చేసింది ఈ అమ్మాయి అనుకుంటున్నారు కదా. సో ఆల్రెడీ ముందు చూసే ఉంటారు హైలైట్స్లో. ఫిష్ ఫ్రై అయితే మనం రెడీ చేసుకుందాం. సో నేనైతే రోహు మచ్చి తీసుకున్నానండి. అవైతే ఒక ½ కిలో పైనే ఉంటాయి. దానిలో కొద్దిగా పసుపు, కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు కూడా నేను వేసుకున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్నాను అనమాట. సో నేనైతే దంచిన అల్లం వెల్లుల్లి అయితే దీనిలో యూస్ చేస్తున్నానండి. ఫ్రెష్గా ఉంటుంది మాట. సో చూడండి, నేను దీన్ని కూడా ఈ ముక్కలకి వేసి నేను పట్టిస్తున్నాను. పట్టించి ఒక ½ అయితే అట్లా వదిలేస్తాను అనమాట. దీనికి మసాజ్ చేయడంలోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటుందండి. నా స్టైల్లో అయితే నేను చెప్తున్నాను. చాలామందికి ఈ రెసిపీ వచ్చు, కానీ సింపుల్గా ఈజీగా అయితే చెప్తున్నాను అనమాట. సో కారం కూడా వేసుకుని వీటిని నేను ఒక అరగంట పాటు నేను వదిలేస్తున్నాను అనమాట. సో ఈ ముక్కలకి ఆ నిమ్మరసం, ఉప్పు, కారం, అల్లం అన్నీ కూడా పడతాయి. ½ తర్వాత నేను కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుని దీన్ని కూడా నేను కలుపుకుంటున్నాను అనమాట. సో ఫ్రైకి, అందులోనూ చేపల ఫ్రైకి కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరే వేరండి. నేను లైట్గా కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం వేసుకుంటున్నా. ఇవి పెనంకి అతుక్కోకుండా ఉండడానికని నేను దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకుంటున్నాను అనమాట. నేను నాన్ స్టిక్ పెనాన్నే నార్మల్ పెనం కింద తయారు చేసుకున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుని అది కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇలా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే దీనిలో వేస్తున్నాను అనమాట. ఎక్కువ మరీ నిండిపోయేలా కాకుండా ఒక 4 పీసెస్ అట్లా వేసుకుని నేను వీటిని ఫ్రై చేసుకుంటాను నెమ్మదిగా. అది కూడా మూత పెట్టకుండా అన్నమాట. సో ఇవైతే క్రిస్పీగా వేగిపోతాయి. ఒక 7 to 9 మినిట్స్లో క్రిస్పీగా అయితే వేగిపోతాయండి. అటు ఇటు కూడా మనం మార్చి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వేసిన వెంటనే అయితే కదిపేయకండి, ఓకేనా. సో జాగ్రత్తగా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఫిష్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీనికైతే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. నాకైతే ఫిష్ వచ్చేసి పిచ్చి అండి. ఎంత పిచ్చి అంటే ఖచ్చితంగా వారంలో అయితే ఒక 2 టైమ్స్ అయినా ఉండాలన్నమాట, అంత ఇష్టం. సో చూడండి, ఇక్కడైతే క్రిస్పీగా ఒక సైడ్ వేగిపోయినాయి అన్నమాట. నేను స్లోగా ఒక స్పూన్ తీసుకుని దాన్ని టర్న్ చేసుకున్నాను అనమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అయితే జీలకర్ర, ధనియాల పొడి వేసామనుకోండి, అవి ఏమవుతాయంటే మాడిపోతుంది అన్నమాట ఆ వేడి తగిలి. సో లైట్గానే వేసుకున్నాను. మీరు కూడా అలానే వేసుకోండి. నేనైతే వీటిని పక్కకు తీసేస్తున్నాను. తీసిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి, అవి మిగిలిపోయినాయి మాట. అవి కూడా నేను మళ్ళీ వేసుకుని ఫ్రై చేసుకుంటాను. దీన్ని ఒట్టిగా అలా నిమ్మకాయ పిండుకునైనా తినేయచ్చు. నేనైతే ఈ ఫ్రై చేసిన రోజున అయితే నేను పప్పుచారు పెట్టానండి. ఈ పప్పుచారు ఫిష్ ఫ్రై కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ హిట్ కదా, అత్తిరిపోతుంది అన్నమాట. సో పప్పుచారైనా సాంబార్లోకైనా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. సో మీరు ఎలా చేస్తారు? నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చిన్న కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ కూడా వేసుకోండి. దీనైతే నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం ఆయిల్ అంతా కూడా కొద్దిగా దిగిన తర్వాత నేను మంచిగా దీన్ని గార్నిష్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, లెమన్ కూడా పెట్టుకుని చూడండి ఎంత అద్భుతంగా సింపుల్గా ఈజీగా అవి వేసేయాలి ఇవి వేసేయాలని ఏమీ లేదండి. చాలా సింపుల్గా స్లోగా చేసుకోవచ్చు. హైరాణ పడిపోతారు చాలామంది నాన్ వెజ్ అనేసరికి. ఏమాత్రం కూడా హైరాణ పడకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే. సో చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. సో చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను, లైక్ చేయండి తప్పకుండా. సో మీ సపోర్ట్ నాకైతే చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ సపోర్ట్ చూసి నాకు ఇంకా వీడియోస్ చేయాలి అని ఆతృత వస్తుంది అన్నమాట, ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు, చేసుకున్న వాళ్ళు చూడట్లేదు అన్నమాట. సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
Hope you guys have a great day. Thank you for watching.